యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అయ్యో, పిల్లని పొడిచి పొడిచి చంపేసేలా ఉంది. ఎవరైనా వచ్చి కాపాడితే బాగుండేది. అవనిని కాపాడేస్తారా ఏంటి? ఫైట్ గట్టిగా ఉంది కాబట్టి చెప్పలేము. ప్లాన్ అంతా నాశనం అయిపోయింది. సరే పదండి.
అవని నీకేం కాలేదు కదా? సమయానికి మీరు అడ్డుపడకపోతే బలైపోయి ఉండేదాన్ని. అలా మాట్లాడుకో. నిజమండి, ఈరోజు పునర్జన్మను పొందినట్టుంది. ఆంటీ, మీకేం కాలేదు కదా? చెయ్యి పెడికిందమ్మా, నొప్పిగా ఉంది, తగ్గిపోతుందిలే. నీకేం కాలేదు, నాకదే సంతోషం. పూజారి గారు, మీరు మిగిలిన కార్యక్రమాల్ని జరిపించండి. నా గురించి ఏమీ ఆలోచించకండి. శ్రీకర్ గారు, ఆంటీ గారి పేరున మొక్కిన మొక్కుని నేను అర్జెంటుగా తీర్చుకోవాలి. తొందరగా వెళ్దానండి. ప్రమాదం నుంచి బయటపడింది నువ్వమ్మా, నేను కాదు. మీరు కూడా ప్రమాదం నుంచి బయటపడ్డారు. అందుకే తొందరగా మొక్కు తీర్చుకుంటాను. వేద, రెస్ట్ తీసుకుంది కానీ పద. నిహారిక, నువ్వు చెడు ఉద్దేశంతోనే ఎర్ర చీర ఇచ్చావన్న విషయం బయటపడకపోతే నువ్వు సేఫ్గా ఉంటావు. లేదంటే ఈ విషయం అత్తయ్య గారికి తెలిసిందంటే అత్తయ్య గారి అసలు రూపం చూస్తావు. అమ్మా, జాతర చాలా కలర్ఫుల్గా ఉంది కదమ్మా. ఎందుకు కొట్టారమ్మా? ఎటు చూసినా వేదవతి ఫోటోలే ఉన్నాయి. మనం ఇక్కడికి వస్తున్న సంగతి మీకు నిన్ననే తెలుసు కదా. ఈ జయమ్మ కటౌట్ ఏది అంటే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆ వేదవతి కంటే తక్కువని ఈ జనాలందరూ అనుకోవాలని కదా మీ ఉద్దేశం? అయ్యో, అలాంటిదేమీ లేదమ్మా. అలాంటప్పుడు నా పేరు, నా బ్యానర్లేవి, నా ఫోటోలేవి? నన్ను రిసీవ్ చేసుకోవడానికి మనుషులేరి? నన్ను సత్కరించడానికి గజమాల లేవండి? చెప్పండి సుబ్బారావు గారు. అమ్మా, అది నాకు అర్థమైందిలే. నేనంటే మీకు బాగా నిర్లక్ష్యం ఎక్కువైపోయింది. ఎంత మాట! ముందు ఆ వేదవతి సంగతి, తరువాత మీ సంగతి తేలుస్తా. అమ్మగారికి ఎలా ఉంది? భుజం దగ్గర బాగా పిణికింది కదా, నొప్పి అంత తొందరగా పోదు. హాస్పిటల్కి తీసుకెళ్దాం అంకుల్. అవునా అన్న, నిర్లక్ష్యం చేశామంటే జరగరానిది ఏదైనా జరిగితే అందరం బాధపడాలి. అత్తయ్య గారు, జాతరకొచ్చాం, అమ్మవారికి దండం పెట్టుకున్నాం. జరిగినంత వరకు, చేసుకున్నంత వరకు చాలు. ఊరికెళ్ళిపోదాం పదండి. నా ఒక్కదాని కోసం ఇంతమంది సంబరాలు చేసుకోకుండా ఆగిపోకూడదు. పైగా ముఖ్యమైన ఘట్టాలు చివర్లో ఉన్నాయి. వాటిని పూర్తి చెయ్యకపోతే జాతర పూర్తి కాదు. ఏదో ఒక రకంగా తప్పించుకుందామంటే ఈవిడేంటిలా మాట్లాడుతుంది? అనుకున్న ప్రకారం ఆటల పోటీలు జరగాలి.
అందరం సందడిగా జాతర సంబరాలు జరుపుకోవాలి. వేద, నువ్వు పోటీల్లో పాల్గొనలేవు కదా. ఎలాగో అలా మేనేజ్ చేస్తానండి. నా గురించి ఆలోచించకండి. నేను ఆడగలిగే ఆటలు ఆడతాను. లేదంటే అందరికీ హుషారుండదు. అత్తయ్య గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఇంకా ఆలస్యం ఎందుకు? తొందరగా అరేంజ్ చేయండి. ముందుగా మ్యూజికల్ చైర్స్ పెడదామని అనుకున్నావమ్మా. సరే, అదే మొదలు పెడదాం. నెగ్గిన వారికి మంచి ప్రైజులు కూడా ఇద్దాం. ప్రైజుల గురించి మేమేం అనుకోలేదమ్మా. మీరేమైనా చెప్తారా? నేను చెప్తాను. మీ గురించి విన్నాను. బావున్నారా? మీ గురించి కూడా నేను చాలా విన్నాను. మొదటిసారి చూస్తున్నాను. ఊరందరూ ఓట్లు వేసి గెలిపించుకున్న మనిషి మీరు. ఊరందరి క్షేమం గురించి ఆలోచించేదాన్ని నేను. ఎప్పుడో ఒకప్పుడు పరిచయం కావాలి కదా. అమ్మవారి జాతరని పురస్కరించుకుని కలవడం ఆనందంగా ఉంది. మీరు కంటికి కనిపించే దేవతంట. అది జనం అభిమానం. మీరు ప్రసాదం పెడితే పంటలు పండుతాయంట. అది అమ్మవారిచ్చిన వరం. ఎరువులు వేస్తే పంటలు పండుతాయి. అందులో మీ గొప్పతనం ఏముంది? ఒకప్పటి కరువు గురించి బహుశా మీరు తెలుసుకోలేదనుకుంటారు. నాకన్నీ తెలుసు. మీరే జనాలని మూర్ఖులుగా తయారు చేస్తున్నారు. ఇంతకాలానికి అత్తయ్యని ఎదిరించే మనిషి కనపడింది. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా. నా నియోజకవర్గంలో నా మాటకి ఎదురుండకూడదు. ఈ 10 ఊర్లు మాత్రం మిమ్మల్ని తెగ పొగడేస్తున్నాయి. ఇక నుంచి ఇలాంటి ఫంక్షన్లకు నేనే ముందుంటాను. నా ఆజ్ఞ ప్రకారమే అన్ని జరగాలి. మీరు ఎమ్మెల్యే అయ్యుండొచ్చు. ప్రజల్ని అభిమానంతో చూడండి, అధికారంతో శాసించకండి. ఇంతవరకు జరిగింది వేరు, ఇక జరగాల్సింది వేరు. చూడండి, వేదవతి గారు ఒక్క రోజులో దేవత అయిపోలేదు. దాని వెనుక కొన్ని సంవత్సరాల కృషి ఉంది, ఎన్నో సంవత్సరాల శ్రమ ఉంది. విషానికి విరుగుళ్లా కరువుని తరిమికొట్టే వరాన్ని పొందిన వేదవతి గారు సంవత్సరాలుగా సంప్రదాయాన్ని తలపై మోస్తున్నారు. ఆచారాలను ప్రతి తరానికి అందించాలని తాపత్రయపడుతున్నారు. ఇందులో ఆమె స్వార్థమేం లేదు. పండిన పంట నుంచి గింజ కూడా ఆశించరు. నిస్వార్థ సేవతోనే 10 ఊళ్లకు పెద్దవారయ్యారు. ఈరోజు మీరొచ్చి పెత్తనం చెలాయించాలని అనుకుంటున్నారు. అది న్యాయమేనా చెప్పండి? ప్రసాదం చేయడం, నాగలి పట్టడం, విత్తనాలు వేయడం నేను కూడా చేయగలను. ఏ, నేను వేస్తే పంట పండదా? పండగ రాదా? ఏం మాట్లాడుతున్నావమ్మా? అది అందరి వలన సాధ్యం కాదు. దానికొక జాతకం ఉండాలి. జనాలని అంధవిశ్వాసాల వైపు నడిపించకండి. మీరు నమ్మనిది మూఢ విశ్వాసం అయిపోదండి. వింటున్నాను కదా అని పంతులమ్మలాగా నీతులు చెప్పకు. నాకు ఈ వేదవతి మీద గెలుపు కావాలి, అంతే. నా భార్య ఎలక్షన్స్ లో పోటీకి రావడం లేదు కదా. అంత దూరం ఎందుకులే. ఈ ఆటల్లో పోటీకి వచ్చి గెలవమని చెప్పండి చాలు. అమ్మగారు, మరీ అంత చీప్గా మ్యూజికల్ చైర్స్ ఆడతారా? ఏ కుర్చీ అయితేనేవయ్యా,
గెలవటమే ముఖ్యం. మీరు రెడీనా? వేదవతి గారు, ప్రతి ఆటలో నేనే గెలుస్తాను. మాది సరదా కోసం ఆడే ఆట. ఓడిపోయే మాటలు ఎందుకండి? ఆడకుండా నేను ఓటమిని అంగీకరించను. శబాష్. సరే, బరిలో దిగుదాం మరి. నేను గెలిస్తే ఈ 10 జనం నాకే ఓటేయాలి. మీరోడిపోతే మీ పెద్దరికాన్ని వదులుకోవాలి. నేను ఓడిపోతే పెద్దరికాన్ని వదులుకుంటాను. మీరు ఓడిపోతే మా ఆచార సాంప్రదాయాల్ని గౌరవించి తప్పుకుంటే చాలు. తప్పకుండా. నేను రెడీ. చూడండి, చిన్న మాట పట్టింపులతో మొదలైన పోటీలు యుద్ధాలకు దారితీసిన సందర్భాలు చాలా ఉన్నాయి. బొబ్బిలి యుద్ధం కోడి పందాలతో మొదలై ఎంతో వినాశనానికి దారితీసింది. దయచేసి అర్థం చేసుకోండి. చిరుత వేటకు ఎదురుండదు. ఈ జయమ్మకు ఆటలో ఓటముండదు. ఒకసారి సై అంటే సయ్యే, వెనుకడుగు వేసేదేలే. చెయ్యికి మళ్ళీ ఏదైనా జరగగలదు. ఇంకొకసారి ఆలోచించండి. జయమ్మ గారి మీద మాలో ఎవరో ఒకరం గెలిచి తీరుతాం. ఇది మా ఫ్యామిలీ ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం. అవును, ఎలాగైనా గెలిచి కుటుంబ గౌరవం నిలబెడతాం. ఆంటీ గారికి ఏమైనా అవుతుందని భయంగా ఉందండి. మీరైనా చెప్పండి. ఇంతదాకా వచ్చాక ఏం చేయలేను. అవని, నువ్వు కూడా పార్టిసిపేట్ చేయి. నువ్వు గెలిచినా అమ్మ గెలిచినట్టే కదా. మన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయాలి శ్రీకర్ గారు, మన ఇంటి గెస్ట్లు కాదు. అసలు ఈ పోటీనే ఇష్టం లేనట్టు మాట్లాడేవారు ఏం గెలుస్తారు? అవని అవసరం లేదు. అవని గెలిపించదు, ఓడించడానికి ట్రై చేస్తుంది. అవని వద్దు మావయ్య. ఏంటిక్కడ ఈ డిస్కషన్స్? తొందరగా రండి, ఆట మొదలు పెడదాం. నువ్వు సైడ్ అయిపోతే పోటీ మొదలవుతుంది. నేను చూసుకుంటానులేమ్మా. జాగ్రత్త వేద. అమ్మవారు చూసుకుంటుందిలేండి. ఆహా, ఆడేది మ్యూజికల్ చైర్ అయినా ఇద్దరు రాజులు రాజ్యం కోసం యుద్ధంలోకి దిగినట్టుంది. ఇంకెందుకు ఆలస్యం? శంఖారావం పూరించండి, ఆడియో ఆన్ చేయండి. 1 2 3 గో! అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఒక వికెట్ అవుట్. రౌండ్ 2. వసంత, ఇటు రావే. రా. స్టాప్. అవుట్. లేవండి. రౌండ్ నెంబర్ 3. మ్యూజిక్ స్టార్ట్. అమ్మా కావ్య, వెళ్ళ మేలు. రెడీ. వేదవతి గారు గెలవాలని బాగానే మొక్కుకుంటున్నట్టున్నావు. అది నీ కల మాత్రమే. రౌండ్ 4 సౌండ్ వేసుకోమ్మా.
అప్పుడే అవుట్ అయిపోయావా? సరేరా. రౌండ్ నెంబర్ 5. స్టాప్. అబ్బా చెల్లెమ్మ, ఎంత పని చేసావు తల్లి.